బాస్ సీజన్ 8 లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున ముందుగా నిఖిల్ ని ఎన్నడూ లేని విధంగా అప్రిషియేట్ చేశారు. నిజంగా నిఖిల్, నీలో ఇంత స్టామినా ఉందా? ఏం ఆడావయ్యా నిజంగా టాస్క్. ఇంకొక విషయం చెప్తా, బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్క టాస్క్ లో కూడా ఓడిపోకుండా ఇరగతీసావు చూడు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటూ తెలియజేశారు. అలాగే బిగ్ బాస్ చరిత్ర రూల్ ను నువ్వు తిరగరాసావనే చెప్పాలి. వచ్చినప్పటి నుండి ఇప్పుడు కూడా 3 సార్లు చీఫ్ గా వ్యవహరించడం అంటే అది మామూలు విషయం కాదు. ఏదేమైనా సరే నువ్వు విన్నర్ క్వాలిటీస్ ఉన్న అబ్బాయివి కాబట్టి దాని దరిదాపుల్లోనే ఉన్నావు. అంతేకాదు, నువ్వు కోడిగుడ్డు ఇచ్చే విషయంలో కూడా చాలా బాగా ఆలోచించావు కదంటే, అవును సార్, ఆ గుడ్డు సోనియాకి ఇచ్చి సోనియాని అవతల వైపు చీఫ్గా పంపించేస్తే నాకు ఒక గొడవ వదిలిపోద్ది. అలాగే తను నేను ఒకటని అందరూ అనుకుంటున్నారు. అలా అనుకోకుండా ఎవరి గేమ్ మేము ఆడతాము, నా దృష్టిలో ఎవరైనా ఒక్కటని నిరూపించుకోవడానికే నేను ఆమెకు కోడిగుడ్డు ఇచ్చాను సార్. కానీ సీత చాలా ఫీల్ అయిపోయిందని చెప్పాడు. అయితే నాగార్జున, సర్లే అనుకున్న వాళ్ళు ఎలాగో అనుకుంటారు, నీ ఆలోచన ఏంటనేది వాళ్ళకి తెలియదు కదా. ఏదేమైనా సరే నీ ఆట నిజంగా ఏదేమైనా సరే నీ ఆటకి నేను సెల్యూట్ చేస్తున్నానంటూ నాగార్జున నిఖిల్ ఆటకి సెల్యూట్ చేశాడు. అంతేకాదు, లాస్ట్ గా హౌస్ మేట్స్ కి ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడే బిగ్ బాస్ 8 లో ఉన్న నిఖిల్ అంటూ చెప్పడంతో ఒక్కసారిగా నిఖిల్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఏదేమైనా సరే నిఖిల్ ఆడిన టాస్కులు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అలాగే 3 సార్లు చీఫ్ గా వ్యవహరించడం అంటే అది మామూలు విషయం కాదు కదండి. మరి మొత్తంగా నాగార్జున గారు నిఖిల్ ఆటకి సెల్యూట్ చేసిన దానిపై మీరేమంటారనేది కామెంట్ చేయండి. అలాగే నిఖిల్ కి మంచి బోనస్ కూడా ఇచ్చాడు. నువ్వు 3 సార్లు బిగ్ బాస్ హౌస్ లో చీఫ్ గా వ్యవహరిస్తున్నావు కాబట్టి నీకు 1 వీక్ సరిపడా చికెన్ మటన్ పంపిస్తున్నానంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ తెలియజేశాడు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.